బాలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష పేర్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి వ్యక్తిగత సంబంధాలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ వాటిపై ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో తమిళనాడులో జరిగిన ఒక ఆలయ ఉత్సవంలో విజయ్ త్రిష చిత్రాలతో ఏర్పాటు చేసిన బ్యానరే ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. తమిళనాడులోని సేలం జిల్లా ఆతూరులో జరుగుతున్న మారియమ్మన్ ఆలయ ఆషాఢ ఉత్సవాల సందర్భంగా కొందరు అభిమానులు ప్రత్యేక బ్యానర్ను ఏర్పాటు చేశారు. అందులో విజయ్ను 10 తలల రావణాసుడి రూపంలో, త్రిషను అమ్మవారి రూపంలో చిత్రీకరించారు. ఈ డిజైన్ స్థానికంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వైరల్గా అయింది. అయితే ఈ బ్యానర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆలయ ఉత్సవాలు వంటి పవిత్రమైన కార్యక్రమాల్లో సినీ ప్రముఖుల చిత్రాలను దేవతల రూపాలతో అనుసంధానం చేయటం సరికాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దేవతా రూపాలను వినోదాత్మకంగా లేదా అభిమానం కోసం ప్రదర్శించడం, ఉపయోగించడం మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే అవకాశం ఉందని విమర్శించారు. మరోవైపు కొందరు అభిమానులు మాత్రం ఇది కేవలం అభిమానాన్ని వ్యక్తపరిచే ప్రయత్నమేని, దాన్ని అనవసరంగా వివాదంగా మార్చొద్దని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి చేరటంతో అధికారులు వెంటనే స్పందించారు. వివాదాస్పద బ్యానర్ను తొలగించడంతో పాటు దాన్ని ఏర్పాటు చేసిన 2 యువకులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు. బ్యానర్ ఏర్పాటు వెనుక ఉద్దేశమేంటి, ఎలాంటి అనుమతులతో దీన్ని ఏర్పాటు చేశారు అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ త్రిష గురించి గత కొంతకాలంగా వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ వివాదంపై విజయ్ గాని త్రిష గాని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ ఘటనపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది దీన్ని అత్యుత్సాహంగా అభివర్ణిస్తుండగా మరికొందరు మతపరమైన వేడుకల్లో ఇలాంటి చర్యలు తప్పని అంటున్నారు. ప్రముఖులపై అభిమానాన్ని వ్యక్తపరచడం తప్పు కాకపోయినా మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉంటే సమాజంలో అనవసర వివాదాలకు దారితీస్తాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడులో హాట్ టాపిక్ గా మారగా పోలీసుల విచారణ తర్వాతే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.